మేము కూడా ఎస్పీ గారితో పర్మిషన్ తీసుకొని వచ్చాం, అందుకే ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటున్నాం అని సీత త్రిలోక్కి చెక్ పెట్టేసి గౌతమ్ దగ్గర నుంచి ఫింగర్ ప్రింట్స్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత కూడా మహాలక్ష్మి సీతతో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా వాదించుకుంటూ ఉండగానే మహాలక్ష్మికి ముఖర్జీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సీత ముందు మాట్లాడడం ఇష్టం లేక మహాలక్ష్మి ఫోన్ తీసుకుని సైడ్కి వెళ్తుంది. చెప్పండి ముఖర్జీ గారు, ఇలా సడన్ గా ఫోన్ చేశారేంటి అని అడిగేసరికి మా బేబీ మీ ఇంటికి బయలుదేరిందండి అని షాకింగ్ న్యూస్ చెప్తాడు ముఖర్జీ. ఏంటి, మిథున మా ఇంటికి వస్తుందా అని షాక్ గా మహాలక్ష్మి అడగగానే అవునండి, మొన్న బర్త్డే పార్టీకి మీరందరూ వచ్చారు కదా, మీ ఫ్యామిలీ తనకి చాలా బాగా నచ్చిందంట, అందుకే మళ్ళీ మిమ్మల్ని ఒకసారి కలవాలి అని అనుకుంది. నాకు ఈరోజు మీటింగ్ ఉంది, అందుకే రేపు వెళ్దామని చెప్పినా సరే మీరైతే రేపు రండి, కానీ నేనైతే ఇప్పుడే వెళ్ళి కలవాలి, ఖచ్చితంగా వాళ్ళందరినీ మీట్ అవ్వాలి అని చెప్పినా కూడా వినకుండా బయలుదేరిందండి అని ముఖర్జీ చెప్పగానే అవునా, ఆ విషయం మాకు కూడా చాలా సంతోషం అండి, మిథున మా ఇంటికి రావడం మాకు కూడా ఆనందమే అని మహాలక్ష్మి అంటుంది. మా పాప దేనికి కూడా కాంప్రమైజ్ కాదండి, అందుకే మేము ముందే మీకు కాల్ చేసి చెప్తున్నాం అని ముఖర్జీ అనగానే చాలా మంచి పని చేశారు, నేను కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా, అందుకే మీరు చెప్పడం చాలా బాగుంది. తను బయలుదేరి ఎంతసేపు అయ్యింది అని కంగారుగా అడుగుతుంది మహాలక్ష్మి. జస్ట్ ఇంతకు ముందే బయలుదేరింది, తను బయలుదేరాకే నేను మీకు కాల్ చేశాను, ఉంటాను మరి అని ముఖర్జీ గారు ఫోన్ పెట్టేస్తారు. ఏంటి, మిథున మా ఇంటికి వస్తుందా, ఈ సీత ఇక్కడుందే, ఇప్పుడు మిథున వస్తే సీత ఏదైనా రచ్చ చేసింది అంటే మిథున తప్పుగా అర్థం చేసుకుంటుంది, సీతను వెంటనే ఇక్కడ నుంచి పంపించేయాలి అని మహాలక్ష్మి కంగారుగా హాల్లోకి వచ్చేసి మీ మీటింగ్ అంతా కూడా బయట పెట్టుకోండి, మీరొచ్చిన పని అయిపోయింది కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అడుగుతుంది. ఇప్పుడు వెళ్తాంలే అత్త, మళ్ళీ సాక్ష్యాధారాలతో సహా ఫింగర్ ప్రింట్స్వి ఎవరివి అని తేలిన తర్వాత ఆ హంతకుణ్ణి ఉరికంబం ఎక్కియడానికి ఇక్కడికే వస్తాను, జాగ్రత్త అని చెప్పేసి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివకృష్ణకి సీతే మిథున అని తెలియదు కాబట్టి సీత వెహికల్లోనే శివకృష్ణతో పాటు వెళుతూ మహాలక్ష్మి మీద గౌతమ్ మీద ఉన్న డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నాకు కూడా చాలా డౌట్గా ఉందమ్మా, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమంటే వాళ్ళు పడ్డ కంగారు, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు, అప్పుడే త్రిలోక్ అక్కడికి ఎలా వచ్చాడు అన్నది అర్థం కావడం లేదు అని శివకృష్ణ అనగానే అదే కదా నాన్న, ఇదంతా కూడా మహాలక్ష్మి అత్తయ్య ప్లానే, లేకపోతే ఫింగర్ ప్రింట్స్ వేసేటప్పుడు అంత ఖచ్చితంగా అదే టైంకి ఎలా వస్తాడు చెప్పు అని సీత కూడా అంటుంది. అవునమ్మా, ఈ విషయాన్ని అంత తొందరగా మనము వదిలేయకూడదు, ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే, దొంగలు దొరికాక వాళ్ళని ఉరికంబం వరకు తీసుకెళ్లాలి అని శివకృష్ణ మాట్లాడుతూ ఉంటాడు. నాన్న, మీరు ఊరెళ్తున్నారు కదా, వెళ్ళండి, నాకు ఇక్కడ పనుంది, నేను దిగుతాను అని చెప్పి సీత మధ్యదారిలోనే దిగిపోతుంది. ఆ తరువాత సీత మిథునలా మారేసి మళ్ళీ మహాలక్ష్మి ఇంటికే వస్తుంది. అక్కడ సీతారాంల పెళ్లి ఫోటోని చూసి ఈమె నా సీత అని అడుగుతుంది. వాళ్ళు సీత గురించి ఇష్టమొచ్చినన్ని మాటలు చెబుతూ ఉంటారు. అయితే మీ కోడలు చెత్త అంటారు కదా, మరి చెత్తను డస్ట్బిన్లో పడేయాలి లేదా బయటికి విసిరేయాలి, అంతేకాని గోడ మీద తగిలించుకుంటారా అని కోపంతో మిథున సీతారాంల ఫోటోని తీసేసి కావాలని రామ్ వస్తుండడం చూసి రామ్ మీదికి విసురుతుంది. ఆ ఫోటోని చూసిన రామ్ చాలా కోపంగా లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు మిథున, ఏమనుకుంటున్నావు, మా ఫోటోని బయట పడేస్తావా అని కోపంగా అడుగుతాడు. చెత్తను ఇంట్లో ఉంచుకోకూడదు రామ్, అయినా మీరు మీ మనసులో సీత లేదని అంటున్నారు కదా, అలాంటప్పుడు ఫోటోలో మాత్రం తను మీ పక్కన ఎందుకు, మీకు అవసరం లేని వ్యక్తుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోవడం మీకు అవసరమా అని కావాలని రామ్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతుంది. మరి రామ్ మిథునకు ఏం సమాధానం ఇవ్వబోతున్నాడు? సీత కావాలనే రామ్ని రెచ్చగొడుతుంది కదా, మరి మహాలక్ష్మి ఎలా రియాక్ట్ కానుంది? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.